అందరికీ నమస్కారం. నాకు తెలిసిన ఒక అమ్మాయికి పెళ్ళయిందండి. అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పిల్లలు కాలేదు. సో పిల్లలు కానందున ఆ అమ్మాయి ఏమంటారు మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది. నాకు కరెక్ట్ రీజన్ తెలీదు. బట్ మొన్న పెళ్ళిలో వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడంటే అక్కడ కూర్చుంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు అండ్ నో ఇంటరాక్షన్. ఏమైనా పని చెప్తే చేస్తుంది, తన పని తను చేసుకుంటుంది అంతే. అంటే పిల్లలు పుట్టకపోతే ఎంత డిస్టర్బ్ అవుతారంటే లేడీస్, ఎందుకు సమాజం కూడా వాళ్ళని అట్లా ఏదో వాళ్ళు చెడు చేసినట్టు, ఏదో క్రైమ్ చేసినట్టు, ఎవరినో పొడిచి చంపేసినట్టు అంత వేలెత్తి ఎందుకు చూపాలి? సేమ్ మళ్ళీ అదే పెళ్ళిలో నేను ఇంకొకరిని చూసాను. వాళ్ళకి పెళ్ళయింది, 20 years తర్వాత ట్విన్స్ పుట్టారంట. ఫర్టిలైజేషన్ చేయించుకుంటే IVF ద్వారా. అంటే ఆ 20 years ఆమె ఎంత నరకయాతన చూసి ఉండొచ్చు. యాక్చువల్గా ఆమెకి ఒక అరౌండ్ 19 years ఉన్నప్పుడేమో పెళ్ళైనట్టుంది. ఆమె 19 కూడా 18 years ఏమో ఉన్నప్పుడు పెళ్ళైనట్టుంది. ఆమెకు ట్విన్స్ పుట్టినప్పుడు ఆమె అరౌండ్ 35 years ఉంది. అంటే 35 yearsకి పిల్లలు పుట్టడం కామనే. కానీ ఆమెకి ఎర్లీగా పెళ్ళి అవ్వడం వల్ల, పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇన్ని ఇయర్స్ ఇంకా నాకు తెలిసి వాళ్ళు అసలు ఏమీ సాధించరు, ఎందులో ఉండదు. ఎందుకంటే బేసిక్గా నాకు కూడా అందులోంచి బయటకు వచ్చాను కాబట్టి ఏదన్నా చేద్దామో అన్న మూడ్ రాదు. ఎప్పుడు అదే థాట్ ఉంటుంది, పిల్లలు పుట్టలేదని. 20 సంవత్సరాలు అదే దానికే సరిపోతుంది. ఇది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించండి. సో అందుకనే లేడీస్కి ఒక పిల్లలు పుట్టకపోతే అట్లా తక్కువ చేసి చూడడం మానేయాలి ఇప్పటి నుంచి అందరూ. ఇది నా కైండ్ రిక్వెస్ట్.